అలాంటి సందర్భంలో జడా శ్రావణ్ కుమార్ గారు మా పార్టీ నాయకులు కాదు. అయినప్పటికీ కూడా న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా జరిగింది అన్యాయం. ఈ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టింది అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచానికి కూడా ఒక సందేశాన్ని ఇచ్చారు ఆయన. అందువల్ల వారిని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలని నేను ఈరోజు రావటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదు జడా శ్రావణ్ కుమార్ గారు హైకోర్టులో అదేవిధంగా మీడియాలో ఏదైనా అన్యాయం జరిగినా అక్రమం జరిగినా ప్రభుత్వం తప్పు చేసినా దాని మీద తన కంఠాన్ని వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దానికి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ మనం చూసినట్లయితే రాష్ట్రంలో సరే మేము తెలుగుదేశానికి కూటమికి వ్యతిరేకం, మేము అనేకమైన విషయాలు కూటమిని వ్యతిరేకిస్తాం లేదా కూటమి మీద విమర్శలు చేస్తాం. కానీ జడా శ్రావణ్ కుమార్ గారు కూటమికి సంబంధించిన వ్యక్తి కాదు, మా సింపథైజరు కాదు. కానీ ఇష్యూ బేస్డ్గా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు సమాజం మీద ప్రభావితం చూపుతుంది. ఇవాళ ఉదాహరణకి పోలీసులు ఈ రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈరోజు ఉదయం 8 గంటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మీడియాను కోఆర్డినేట్ చేసేటటువంటి పూడి శ్రీహరిని హఠాత్తుగా వచ్చి మఫ్టీలో పట్టుకుని కారుకృష్ణ ఎత్తుకుపోయారు. ఎవరు ఎత్తుకెళ్ళారు ఏమిటి గందరగోళం. ఎంక్వైరీ చేస్తే పోలీసులే తీసుకువెళ్ళారని. దేనికి తీసుకువెళ్ళారంటే ఒక కేసు. ఏం కేసు అది? సోషల్ మీడియా కేసు. కుప్పంలో కేసు రిజిస్టర్ చేశారట. చిత్తూరు సంబంధించినటువంటి సిఐ వచ్చి బలవంతంగా కారు ఎక్కించుకుని ఎత్తుకుపోయేటటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఒక నోటీస్ ఇచ్చేటటువంటి కేసుల్లో కూడా ఒక రౌడీల్లాగా సంఘ విద్రోహ శక్తుల్లాగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తుల్ని ఎత్తుకుపోవడం అనేది సమంజసమేనా? దీన్ని రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చేస్తున్నాం. పోలీసు వ్యవస్థ మనుషుల్ని కాపాడటానికి, లా అండ్ ఆర్డర్ను కాపాడటానికి, ఎక్కడైనా ఆపద ఉంటే ఆ ఆపద నుంచి మనుషుల్ని కాపాడటానికి రావాల్సినటువంటి పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేతిలో ఒక ఆయుధంలాగా తయారయ్యి ప్రతిపక్షాలని, ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వారిని వేధించాలని ప్రయత్నం చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ దుర్మార్గమైనటువంటి అంశాలను ప్రజలు, న్యూట్రల్ పీపుల్ ఖండించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు మా ప్రభుత్వం వస్తుంది. అయితే పోలీసు ఉంది, ప్రభుత్వాలు ఉంది కక్షలు తీర్చుకోవడానికి కాదు, ప్రజల యొక్క క్షేమాలను చూసుకోవడానికి, అభివృద్ధి చేయడానికి ఉండవలసినటువంటి ప్రభుత్వాలు కేవలం కక్ష సాధింపు చర్యలకు పోలీసులను ఉపయోగించేటటువంటి నీచ స్థాయికి దిగజారిపోవటం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఆ దుర్మార్గమైనటువంటి విషయాలని న్యూట్రల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మేధావులు కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఖండించవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తూ, మరి జడా శ్రావణ్ కుమార్ గారు ఆ రోజున నేను ఇబ్బందులు ఉన్నప్పుడు నా కుటుంబాన్ని, నన్ను పరామర్శించి ధైర్యాన్ని ఇచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరొకసారి మీడియా సమక్షంగా తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత, అన్ని పక్కన పెడితే మా సహోదర న్యాయవాది, మాదంతా కూడా న్యాయాన్ని పరిరక్షించే ఒక న్యాయవాది కులం. సో పార్టీలు వేరైనప్పటికీ కూడా ఒక సాటి న్యాయవాదిగా అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేసిన విధానం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసిన విధానం కావచ్చు, కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు గారి మీద ప్రవర్తించినటువంటి తీరు పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని
ఆ రోజు చెప్పాను, ఈరోజు కూడా మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. ఈ దేశంలో మనకు స్వతంత్రం రావటానికి బ్రిటిష్ వారి లాఠీలను ఎదిరించి పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండేది న్యాయవాది. ఎందుకంటే ప్రజల హక్కుల్ని కాపాడటానికి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకి పోలీసులు ద్వారా ఎప్పుడైనా ఉల్లంఘన జరిగినప్పుడు ఆ ప్రజాస్వామ్య పరిరక్షణ హక్కులు కాపాడటానికి మేమున్నాము, మీ ముందు అని నిలబడేది న్యాయవాది. అలాంటి న్యాయవాదులకే హక్కులు కోల్పోతే, అలాంటి న్యాయవాదిగా ఉన్నటువంటి ఒక మాజీ మంత్రికే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది లేకపోతే సామాన్యుల పాలిట ఎలా ఉంటుంది, సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద లేదా? ఈరోజు రాష్ట్రంలో 2024 జూన్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి అప్రజాస్వామిక పరిపాలన. పోలీసుల్లాగా కాకుండా, పోలీసులు సిఆర్పిసి, ఐపీసీ ఫాలో అవ్వకుండా, పోలీసులు కూటమి ప్రభుత్వ యొక్క ఎజెండాతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి, కూటమి ప్రభుత్వం రెడ్ బుక్లో రాసినటువంటి ఆ కాన్స్టిట్యూషన్ చదివి ఉద్యోగాలు చేస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ నా పక్కనే కూర్చున్నటువంటి అంబటి రాంబాబు. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, అసలు ఆ రోజు జరిగినటువంటి అంశాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. తిరుమల లడ్డూ మీద అత్యంత తీవ్రమైనటువంటి దుష్ప్రచారం చేసి, దాన్ని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి, ఫ్లెక్సీలు పెట్టి ప్రజల్లో ఒక మతపరమైనటువంటి అంశాలని చొప్పించాలని చూసే ప్రయత్నంలో ఇలాంటి మతపరమైనటువంటి అంశాలు ప్రజలకి, రాజకీయ పార్టీలకి ఇబ్బంది కలుగుతాయని ఆ ఫ్లెక్సీని తొలగించే ప్రయత్నంలో కొన్ని వందల మంది అంబటి రాంబాబు గారి మీద దాడి చేసినప్పుడు ఆవేశంలో, ఆలోచనలో తన మీద జరుగుతున్న దాడిలో నుంచి ఒక మాట అన్న మరుక్షణమే ఆయన రిపెంట్ అయ్యారు. ఆ రోజు అలా మాట్లాడి ఆ పదం వాడి ఉండవలసింది కాదు అని చెప్పిన తరువాత కూడా నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఇన్సిడెంట్ మీద 50 ఎఫ్ఐఆర్లు కట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత అంబటి రాంబాబు గారు వాళ్ళ ఇంటి మీద దాడి చేసి, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కొన్ని వందల మంది మారణాయుధాలు తీసుకొని ఇంట్లో చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, మహిళలు, పెద్దవాళ్ళు ఉన్నారని కూడా లేకుండా వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కార్లు, పూల కుండీలు, గ్లాసులు మొత్తం ధ్వంసం చేసి, నాకు ఆ రోజు అంబటి రాంబాబు గారు వాళ్ళ పాప చెప్తుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు కనుక అన్న ఏ మాత్రమైనా, ఏ ఒక్క గడి అయినా పక్కకి వెళ్ళిపోయి ఒక్క డోరు కనుక ఓపెన్ అయినట్టయితే తెలుగుదేశానికి సంబంధించి, కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వందలాది మంది కార్యకర్తలు గంజాయి సేవించి, మందు తాగి, మారణాయుధాలతో మా కుటుంబంలో ఒక్క శవం కూడా మిగలకుండా తునాతునకలు చేసే దారుణమైన పరిస్థితిలో ఆ రోజు వచ్చిన పరిస్థితి తలుచుకుంటే ఇప్పటికీ కూడా కాళ్ళ కింద భూమి కంపించిపోతుందన్నా అని.